పాట మానవ సంబంధాలను దగ్గర చేస్తుంది. ఒక పాట ప్రజలను చైతన్యపరుస్తుంది. ఒక పాట ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. ఇలా చరిత్ర గాయాలు, వలపోత గేయాలు, పొడిచే పొద్దును ముద్దాడే పోరు జెండా, ఆనాటి నుంచి నేటి వరకు పాటకు అదే ప్రత్యేకత. కష్టాల బతుకు మీద పొంగి పొరిలినా, నష్టాలు నట్టేట ముంచినా, సంబరాలు అంబరాన్ని తాకినా, ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేస్తుంది పాట. పాటకు అంతటి గొప్ప శక్తి ఉంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు జై తెలంగాణ నినాదాలు మోగిన ప్రతి చోట ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి పాట దన్నుగా నిలిచింది. ఒక రకంగా చెప్పాలంటే పాట లేని ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఊహించలేం. తెలంగాణ ఉద్యమంలో వచ్చిన ప్రతి పాట సరికొత్త ఊపుకు తీసుకువచ్చింది. ఇక తెలంగాణ ఉద్యమాన్ని ఉరకలెత్తించిన జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం అంటూ అందశ్రీ రాసిన పాట ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర గీతమైంది. 2 నిమిషాల 30 సెకండ్ల నిడివికి రేవంత్ రెడ్డి సర్కార్ ఓకే చేసింది. ఇందులో 4 చరణాలు ఉండనున్నాయి. తెలంగాణ రాష్ట్ర గీతంపై సీఎం రేవంత్ రెడ్డి సంగీత దర్శకుడు కీరవాణితో భేటీ అయ్యారు. గేయానికి సంబంధించి 3 వెర్షన్లను కీరవాణి సిద్ధం చేసి సీఎం రేవంత్ రెడ్డికి వినిపించారు. వాటిలో 2 నిమిషాల 30 సెకండ్ల నిడివి ఉండే గీతాన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, పాఠశాలల్లో పాడుకోవడానికి ఖరారు చేసినట్లు తెలుస్తుంది. అలాగే కవి అందశ్రీ రాసిన మొత్తం గేయాన్ని 13 నిమిషాల నిడివితో రికార్డు చేసినట్లు తెలుస్తుంది. 3 నిమిషాల 30 సెకండ్ల పాటు ఉండే మరో వెర్షన్ను కూడా రికార్డు చేసినట్లు సమాచారం. ఈ మూడింటిని విన్న సీఎం రేవంత్ రెడ్డి కొన్ని మార్పులు చేర్పులు చేశారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చేతుల మీదుగా గీతాన్ని విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. అందశ్రీ జనగామ జిల్లా రేవర్తికి చెందిన నిరుపేద కుటుంబంలో జన్మించారు. ఆయన పశువుల కాపరి, తాపీ మేస్త్రిగా పనిచేశారు. 21 ఏళ్లుగా అదే ఆయన వృత్తి. అయితే కవిత్వం ఆయనకు సహజంగానే వచ్చింది. రాయడం నేర్చుకున్నాడు, విద్యావంతుడయ్యాడు. డిగ్రీ లేదు కానీ అనేక విశ్వవిద్యాలయాల నుంచి డాక్టరేట్లు పొందారు. నదులపై కవిత్వం రాస్తూ ప్రపంచమంతా తిరిగాడు. మిస్సిప్పి, విస్పోరి, అమెజాన్, నైల్ లాంటి మహానదుల వెంట ప్రయాణిస్తూ నదులపై పెద్ద కవిత రాసే పనిలో పడ్డారు. నిప్పుల వాగు పేరుతో 1000 ఏళ్ల నాటి తెలంగాణ పాటను తాజాగా రికార్డు చేసిన అందశ్రీ, నాది కవిగానం కాదు, కాలజ్ఞానం అంటారు. అది 2003 మార్చి 2 తెలంగాణ సాధన సందర్భంగా కామారెడ్డిలో జరిగిన తెలంగాణ ధూమ్ధామ్ కార్యక్రమంలో అందశ్రీ మదిలో ఓ ఆలోచన తట్టింది. మనకంటూ ఓ పాట ఉంటే బాగుండు అనిపించిందట. అనుకున్నదే తడువుగా జయ జయ హే తెలంగాణ పాట అతన్ని తాకింది. ఆ ఆలోచన వచ్చిన కొద్దిసేపటికే మొదటి 4 చరణాలు రాసేశారు. తర్వాత 2003 నవంబర్ 11న ఆదిలాబాద్లో జరిగిన తెలంగాణ రచయితల వేదిక జెండా వందనంలో వీటిని ఆలపించారు. విన్నవారంతా ఏదో తెలియని మైమరుపు. అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పాట పాడుతూనే ఉన్నారు, రాస్తూనే ఉన్నాడు. మొత్తం 12 చరణాలు. నిజానికి ఈ పాట తెలంగాణ ప్రకటన తర్వాత 2009 డిసెంబర్ 9న కోట్లాది మందికి చేరింది. కానీ అంతకుముందే ప్రధాన సమావేశాల్లోని కవులు, కళాకారులు, మేధావులు, ఉద్యమకారులకు ఈ పాట నోట చేరింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఈ పాటను రాష్ట్ర గీతంగా ప్రకటిస్తామని తెలిపారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయలేదు. అందశ్రీ రచించిన జయ జయ హే గీతాన్ని అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర గీతం కాదంటూ స్పష్టతనిచ్చారు. రాను రాను అందశ్రీని కూడా మాజీ సీఎం కేసీఆర్ దూరం పెట్టారు. సబ్బండ వర్గాల నుంచి ఒత్తిడి వచ్చినా కేసీఆర్ కేర్ చేయలేదు. ఆ పాట ప్రాముఖ్యాన్ని గుర్తించిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ దాన్ని జనంలోకి తెస్తుంది. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అందశ్రీ పాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించింది. త్వరలో ఆ కల సాకారం కానుంది. జయ జయ హే తెలంగాణ అంటూ అందశ్రీ రాసిన పాట ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర గీతమైంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్,
గుడ్ ఆఫ్టర్నూన్ యామిని. మొత్తానికి ఇందాక మీరు చెప్పినట్లుగా జై జయ హే తెలంగాణ జననీ జయ కేతనం పాటను మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించని చెప్పాలి. వాస్తవానికి 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2001 నుంచి కూడా వాస్తవానికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అనేక మంది కవులు కళాకారులు కాలికి గజ్జగట్టి డబ్బు కొట్టి పాట పాడి ఉద్యమాన్ని ఉధృతం చేసినట్లు మనం ఇప్పటివరకే చూసాము, చదివాము. అయితే పర్టికులర్గా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలించారు. ఆ సందర్భంలో తెలంగాణ కోసం గజ్జగట్టి పాట పాడినటువంటి అనేక మంది కవులను కళాకారులను దూరం పెట్టినటువంటి విమర్శలు అయితే పెద్ద ఎత్తున ముడగట్టుకుంది బీఆర్ఎస్ ప్రభుత్వము. ఆ సందర్భంలో మీరు చెప్పినట్లుగా ఇందాక జయ జయ హే జననీ జయ కేతనం సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్కు సంబంధించి అందశ్రీ తెలంగాణ ఉన్నటువంటి మమకారంతో ఆ పాట రాసినటువంటి సందర్భంలో గడిచినసారి కూడా ముఖ్యమంత్రిగా కేసు అన్నటువంటి సందర్భంలో అప్పట్లో బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రఘునందరావు ఈ పాటను తెలంగాణ గీతంగా ఎందుకు చేయకూడదంటూ అన్నటువంటి ఆ సందర్భంలో కూడా ఆ పాటను ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వము అధికారికంగా గుర్తించలేదు. ఆ పాట ఇప్పట్లో అయితే రాష్ట్ర గీతంగా ఉండే అవకాశం లేదంటూ స్పష్టించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందశ్రీ రాసినటువంటి అదే పాటని మరొకసారి తెలంగాణ రాష్ట్ర గీతంగా చేయాలి. దీనికి జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. ఆ రోజున ముఖ్య అతిథులుగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్వైట్ చేసింది. సోనియా గాంధీ చేతుల మీదుగా అందశ్రీ రాసినటువంటి ఆ పాట ఏదైతే ఉందో ఆ పాటని విడుదల చేయాలని చెప్పేసి అధికారికంగా దీనికి సంబంధించినటువంటి ప్రయత్నాలన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటికే ఈ పాట పట్ల తెలంగాణ సమాజం అంతా కూడా ఒకప్పుడు ఉన్నటువంటి ఊపే మరొకసారి కూడా ఈ జూన్ 2వ తేదీన విడుదల చేస్తున్నటువంటి సందర్భంలో కూడా అందశ్రీకి కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా గౌరవం దక్కినటువంటి అభిప్రాయం అయితే సర్వత్రా వ్యక్తమవుతుంది. గతంలో గద్దర్ లాంటి ప్రజా ఉద్యమాలను పెంపొందించినటువంటి గద్దర్ లాంటి వారికి కూడా కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు, అటువంటి వారిని కూడా దూరం పెట్టినటువంటి విమర్శలు కూడా పెద్ద ఎత్తున కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వము మూడగట్టుకుంది. ఇక మీదట ప్రజల కోసము ప్రజాక్షేత్రంలో ఉండి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తమ భవిష్యత్తును అంతా కూడా అర్పించినటువంటి అనేక మంది కవులను కళాకారులను గాయకులందరినీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వము సన్మానిస్తుంది, గౌరవిస్తుందని రేవంత్ రెడ్డి చెప్పినట్లుగానే జూన్ 2వ తేదీన అందశ్రీని సోనియా గాంధీ చేతుల సన్మానించడంతో పాటుగా అదే రోజు ఆ పాటను విడుదల చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఈ 10 ఏళ్ల పాటు దక్కనటువంటి గౌరవం అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దక్కే విధంగా ప్రయత్నాలు చేస్తుందంటూ ప్రభుత్వ వర్గాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో పాటుగా తెలంగాణ రాజముద్ర ఏదైతే కాకతీయ కళాతోరణంతో ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ రాజముద్రపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసినటువంటి కాకతీయ కళాతోరణంలో భాగంగా ఒక ముసలి ఉంటుంది, బోనాలు ఉంటాయి, అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి కొన్ని చిహ్నాలు కూడా అందులో ఉంటాయి. దీనికి మార్పులు చేర్పులు చేయాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి గడిచినసారి కూడా అసెంబ్లీ సమావేశాలు జరిగినటువంటి సందర్భంలో కొంతమంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు మండలిలో ఈ అంశాన్ని లేవనెత్తే ప్రయత్నం చేయగా దానికి శ్రీధర్ బాబు కూడా సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. తెలంగాణ ఉనికిని కానీ తెలంగాణ గౌరవాన్ని కానీ తెలంగాణ ప్రతిష్టని కానీ దెబ్బతీసేటువంటి ఒక అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వము ఉపేక్షించబోతు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు చెప్పినట్లుగా పూర్తి స్థాయిలో పరిపాలనపై ఉండే నిర్ణయాలు జరిగినాయని చెప్తున్నప్పటికీ కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కూడా తెలంగాణ సమాజం చూసింది. కాబట్టి దానికి అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఉండబోతుంది. కొన్ని నిర్ణయాలు ఖచ్చితంగా చేసి తీరుతామంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి తీరినటువంటి పరిస్థితి చూసాం. సో దానికి అనుగుణంగా జూన్ 2వ తేదీన ఈ కొత్త పాట ఏదైతే ఉందో జై జయ హే తెలంగాణ సాంగ్కు సంబంధించి ఇక మీద తెలంగాణ రాష్ట్ర గీతంగా మారనుంది. అన్ని ప్రభుత్వ పాఠశాలలు అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇతర కార్యాలయాలన్నింటిలో కూడా ఈ పాటను ఉండేలాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. 2.30 నిమిషాల నేటిగా ఈ పాటను సోనియా గాంధీ జూన్ 2వ తేదీన జరగబోయేటువంటి పరేడ్ గ్రౌండ్లో దాదాపు 10,000 మంది పైగా అభిమాన కార్యకర్తల సమక్షంలో జూన్ 2వ తేదీన ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వము ప్రణాళికలు ఇప్పటికే సిద్ధం చేసింది. దీంతో పాటుగా గత 10 ఏళ్ల పీరియడ్లో జరిగినటువంటి 10 ఏళ్ల పాలనను ప్రజలకు తెలియజేసే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం 2023 చివరి రోజుల్లో దాదాపు 42 రోజుల పాటు దశాబ్ద ఉత్సవాల పేరిట హడావిడి చేసేటువంటి ప్రయత్నం చేసింది. కానీ తెలంగాణ ప్రజల కళ సాకారం కాలేటువంటి అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పదే చెప్తుంది. దానికి అనుగుణంగా జూన్ 2వ తేదీన విడుదల చేయబోయేటువంటి ఒక గీతానికి సంబంధించి ఇప్పటికైనా సరైనటువంటి గౌరవం దక్కింది. కళాకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం నిజమైనటువంటి ప్రయారిటీ ఇవ్వబోతున్నటువంటి అంశాన్ని ప్రభుత్వ వర్గాలు అయితే బలంగా చెప్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజేష్.